మహబూబాబాద్ జిల్లా డోనుకల మండలం చిలుకూడు గ్రామానికి చెందిన మందా ప్రకాశ్ తన భార్య అనుష జ్ఞాపకంగా నిరుపేద కుటుంబానికి సహాయం అందించారు. 6 సంవత్సరాల క్రితం ప్రకాశ్ భార్య డెంగ్యూ జ్వరంతో మరణించింది. ఇక భార్య అనుష జయంతి సందర్భంగా డోనకల్ పట్టణంలో ఉన్న నిరుపేద వృద్ధ మహిళ షేక్ అఫ్జల్ బీకి బియ్యం, కూరగాయలు, పండ్లు, నిత్యావసర సరుకులను తన కుమారుడు మందా సాయి మోహన్తో కలిసి అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు. తన భార్య అనుష 6వ జయంతి సందర్భంగా నిరుపేద వృద్ధ మహిళలకు నిత్యావసర సరుకులను అందజేయడం జరిగిందని ప్రకాష్ తెలిపారు. నా సతీమణి 6 సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మరణించడంతో ప్రతి జయంతి సందర్భంగా నేను ఒక కుటుంబాన్ని ఎంచుకొని వారికి సహాయ సహకారాలు అందజేస్తున్నాను నా వంతుగా. అదేవిధంగా ఈరోజు నా సతీమణి మంద అనుష 6వ జయంతి సందర్భంగా డోనకల్ పట్టణంలో ఉన్న జల్వి ఈరోజుగా మా ఆవిడ జ్ఞాపకార్థంగా బియ్యం, కూరగాయలు, నిత్యావసర సరుకులు అందజేశాను. ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి సహాయ సహకారం నా సతీమణి మంద అనుష పేరు మీద చేస్తానని సందర్భంగా తెలియజేస్తున్నాను. నాకు సహకరించిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. మిత్రులు జర్నలిస్టు మంద ప్రకాష్ గారి సతీమైనటువంటి అనుష గారి జన్మదినం సందర్భంగా ఆమె ఈ లోకంలో లేకున్నా కూడా ఆమె యొక్క జ్ఞాపకార్థంగా ఈరోజు డోర్నకల్ యాదవ్ నగర్లో ఉన్నటువంటి అఫ్జల్ బీ ఒక వృద్ధ మహిళకు సహాయం చేయడం జరిగింది. ప్రస్తుతం మనుషులు తమ భార్య ఉన్నంతకాలం చిత్రహింసలు పెడుతున్నటువంటి మానవులు ఉన్నటువంటి కాలంలో మనం ఉన్నాం. అటువంటి కాలంలో తన భార్య తనని విడిచి 6 సంవత్సరాలు దాటినా కూడా ఆమె యొక్క జ్ఞాపకార్థంగా ఆమెను మరువలేని క్షణాలను గుర్తు చేసుకుంటూ ఆమె యొక్క జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు మిత్రుడు మంద ప్రకాష్ గారికి ధన్యవాదాలు. ఎందుకంటే మనం చూస్తున్నాం, ఎమ్మడే మర్చిపోతున్నాం. అన్నీ జరగట్లేదు. మనం పేపర్లో మీడియా చూస్తున్నాం. స్త్రీలపైన భర్త వేధింపులు, వరకట్నం ఇట్లాంటి తన వద్ద లేకున్నా కూడా తన జ్ఞాపకార్థంగా తన ఒక మధుర క్షణాలు మర్చిపోకుండా చేస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు అతనికి ఎందరో సపోర్ట్ కూడా చేయాలని సందర్భానుసారంగా ఎన్నెన్నో ఇది కాకుండా వేరే కార్యక్రమాలు కూడా చాలా చేస్తున్నారు.